మానవ జీవన మానవ పరిణామ క్రమం అనేది ఒకటి ఉంటుంది, తెలుసు కదా. ఈ మానవ పరిణామ క్రమం ఎలా జరిగింది అనేది విచారణ చేస్తే మీకు ఈ కుండలిని శక్తి ఎలా మనల్ని తయారు చేసింది అనేది మీకు అర్థమవుతుంది. ఇలాగా డార్విన్ సిద్ధాంతం కాదు, మనకు కూడా ఉంది మానవ పరిణామ క్రమ సిద్ధాంతం ఇలా జరిగింది అని. మానవ పరిణామ క్రమ సిద్ధాంతం ఎలా జరిగింది అంటే, సాధారణంగా రామాయణంలో మనకి వానరుల్ని చూపించారు, అవునా? వానరుల్ని చూపించారు. వానరులు అంటే ఎవరు? మొట్టమొదటి మానవ జాతి, అంతేనా కదా, కిష్కింద. అలాగే అయోధ్యను చూపించారు, అంటే ఏంటి? వాళ్ళు మధ్యయుగం అన్నమాట, ఇది ఆదిమ యుగం. రామాయణంలో వానరులు చూపించారంటే ఏంటి? అది ఆదిమ యుగం. అసలు రెస్పాన్స్ లేదనుకోండి, నేనేం చెప్పను. నాకు మీకు అర్థమవుతుందా? ఇది రామాయణం తీసుకున్నారనుకోండి, రామాయణంలో చూడండి, దాని ప్రత్యేకత చెప్తా. కిష్కింద కాండ చెప్తున్నారు. కిష్కిందలో మొత్తం అంతా ఆదిమ యుగం, ఆది మానవులు ఎలా ఉంటారు అనేది చెప్పడమే వానరులు అంటే, అవునా? వాళ్ళు కూడా రాజ్యాలు వేదాలు అన్ని చదివినోళ్ళే ఉన్నారు కదా. కరెక్టే. ఆంజనేయ స్వామి ఒకరిని పక్కన పెట్టండి, మిగతా రాజ్యాలు పరిపాలన అన్ని ఉన్నాయి కదా, నాలెడ్జ్ ఉన్నది. ఆది మానవులకి రాజ్యాలు లేవా? తెగలు లేవా? తెలియదు. ఉన్నాయి, అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఉన్నారు. అది ఆది మానవుల్లో కూడా తెగలు ఉన్నారండి. తెగల మధ్యలో కొట్లాట్లు ఉన్నాయి. జంతువులకే తెగలు, మీకు జంతువులకే తెగలు ఉంటాయి. రామాయణ కాలంలోనే ఇప్పుడు కిష్కింద కాండ అంటే విష్ణుమూర్తి అవతారాలన్నీ అవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ వేరే కాన్సెప్ట్. మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏంటంటే, మీ కుండలిని శక్తి మానవ పరిణామ క్రమానికి మీకు తేలిగ్గా అర్థం అవడానికి రామాయణం ఒకటి ఉంది. రామాయణంలో వానరులు మీరు చూసారనుకోండి, వీళ్ళు వానరులు అంటే ఏంటి? ఆదిమ యుగ మానవులు. గుర్తు అది అట్లా గుర్తుకు పెట్టుకోవాలి, అర్థమైందండి? అట్లా గుర్తు అంటే ఆదిమంగా ఉంటున్నప్పుడు మనం అలా ఉండేవాళ్ళం. అలాగే అయోధ్యను చూసారనుకోండి, రాముడు, సీత, ఈ మనుషులు మనం ఇప్పుడు మధ్యయుగం వాళ్ళం అనమాట. ఏకపత్ని వ్రతం, ఒకరినే భారీగా చేసుకోవడం, ధర్మంగా వెళ్ళడం, ఇదంతా ఏంటి? ఇప్పుడు మనం చేస్తున్నటువంటి వ్యవస్థ, అవునా కదా? మీరు ఇక్కడ లంక దగ్గరకు వచ్చారనుకోండి, రావణాసుడి దగ్గర ఫుల్ అడ్వాన్స్డ్. అది వికృతి కాదు, అది అడ్వాన్స్డ్. అది అడ్వాన్స్డ్ అంటే ఏంటి? ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, విమానాలు నడిపారు అక్కడ. ఇప్పుడు లంక చూస్తే ఈ రోజుల్లో ఆండ్రాయిడ్ యుగంలో ఉన్నా సరే అంత అడ్వాన్స్డ్ ఇప్పుడు లేం మనం. రామాయణంలో వాల్మీకి గారు లంకని వర్ణించిన తీరు 1000 సంవత్సరాలు ముందుకెళ్ళాలి మనం, అర్థమైందా? ఇంకో 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 1000 సంవత్సరాలు ముందుకెళ్తే గానీ అంత అడ్వాన్స్డ్ సిటీస్ మనం చూడలేం, అర్థమవుతుందండి? లంక అది అంటే ఏంటి? అది అడ్వాన్స్డ్ అనమాట. ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటే విమానాలు వేసుకుని వెళ్తారు, వాళ్ళు విమానాలతో సంచరిస్తూ ఉంటారు అక్కడ లంకలో ఉండే ప్రజలు. రాబోయే కాలాన్ని సూచించే విధంగా వాల్మీకి గారు 3 మధ్యయుగం, ఆదిమయుగం, అధునాతన యుగం, 3 యుగాల్ని చూపించే విధంగా రామాయణాన్ని చక్కగా మనకు అందించారు. అది మన సంస్కృతిలో ఉండే గొప్పతనం, అర్థమైందండి? ఆ కాలంలో అంత అడ్వాన్స్డ్ని ఆయన దర్శించాడంటే చూడండి, అవునా కదా? ఈ కోణంలో ఎప్పుడు చూడలేదు మేము రామాయణాన్ని. అడ్వాన్స్డ్ అనమాట, పర్స్పెక్టివ్ డిఫరెంట్ అయిపోయింది. ఇప్పుడు మనకంటే వేరే స్త్రీని చూస్తే పాపంగాను అనేది మనకుంటాయి, అవునా కదా? అదే మీరు ఏదైనా అమెరికానో లేకపోతే దుబాయ్ లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళారు అనుకోండి, వాళ్ళకు ఉంటాయి ఇట్లాంటివి. వాళ్ళు కూడా మన వాళ్ళే అనుకున్నట్టుంటారు. అంతే, అందరూ ఒకటే అనుకునే భావం ఉంటుంది. అదే రావణాసురుడిది అదే కదా. మీకు శూర్పణకు వచ్చింది, రాముని చూసింది, ఐ లవ్ యూ అని చెప్పింది, వాళ్ళకేం ఉండవు అవి, అవునా కదా? పర్స్పెక్టివ్ మార్చేశారు గురూజీ. వాళ్ళకేం తప్పు కాదు. అది రాముడికి వచ్చేసరికి అది తప్పు.
అమ్ము పరాయి స్త్రీని నేను చూడకూడదు కదా, ఇవి మనకుంటాయి, వేరే దేశస్తులకు ఉండవు కదా. అది ఫుల్ అడ్వాన్స్డ్ అనమాట. ఇప్పుడు మనమైనా సరే 1000 సంవత్సరాలు అడ్వాన్స్డ్కి వెళ్తే ఇవన్నీ అటకెక్కుతాయి. కోర్టులు కూడా ఇట్లనే ఇస్తున్నాయిలేండి, ఇప్పుడే మొదలైనవి. నెమ్మది నెమ్మదిగా కోర్టులు కూడా అట్లనే చేస్తున్నాయి. చెప్తున్నా, మనం ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఆది మానవుడి దగ్గర నుండి ఇప్పుడు వచ్చే మానవుడిగా ఎలా పరిణామం చెందాడు అన్న దానిలో కుండలిని శక్తి ఎలా సపోర్ట్ ఇచ్చింది అనేది విచారణ చేద్దాం.